అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబస సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది చాలా విచిత్రమైనటువంటి వీడియో, అందరూ చూడవలసినటువంటి వీడియో. వీళ్ళందరూ కూడా వజ్రాలు వెతకడానికి వచ్చారు. ఇది కర్నూలు జిల్లా గుత్తి మండలంలోని జొన్నగిరి అనేటువంటి గ్రామంలో. ఇక్కడ ఉన్నటువంటి 10 ఎకరాలు చేను వేయలేదు. ఇక్కడ వజ్రాలు వెతకడానికి అనేక ఊర్ల నుంచి చాలామంది జనం వచ్చారు. వారిని అడిగి అసలు వారికి వజ్రాలు దొరుకుతున్నాయా లేదా, అసలు ఇదంతా పుకారా ఏంటో మనం తెలుసుకుందాం. చాలామంది దొరికినాయని, గత సంవత్సరం దొరికినాయని, 2 సంవత్సరాల క్రితం దొరికినాయని చెప్తున్నారు. వారి మాటల్లో మనం విందాం రండి. ఎన్నాళ్ళ క్రితం దొరికింది? ఇప్పుడు 4 నెలల కింద 7 లక్షలు వచ్చిందా? ఇక్కడ అమ్మారా? ఇక్కడ కాదండి, మేము విజయవాడ తీసుకెళ్తే ఎక్స్చేంజ్ అక్కడ షాపులో. అదే మంచిది. ల్యాబ్లో టెస్ట్ చేయించి అమ్మాము. 2 లక్షలను 2 తులాల బంగారం. ఎన్ని నెలల కింద వచ్చా? 4 నెలల కింద వస్తే 2 లక్షల డబ్బులు, 2 తులాల బంగారం. ఉంగరం ఇదే దొరికింది. రాయేనా? రాయే నిజమేనమ్మా? అల్ల నిజం సార్. ఏమవుతాయి? వీళ్ళంతా ఒక టీంలేండి, ఒక 20 మంది దాకా ఉంటారు. ఇంకా వజ్రాలు ఆటే ఆడపట్ట వెనకాల కింద ఉంటాయి సార్. ఎన్నాళ్ళైంది? నాకు చెప్పలేమా పాప, నాకు ఆ మంది తెలిసిన మంచి. ఇక్కడ దొరకలే, ఈ ప్లేస్లో దొరకలే. మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా, దొరికిన చోట. వెళ్ళనివ్వరు ఇక్కడ. మాది విజయవాడ. అన్ని తిరిగి అక్కడ లాస్ట్ కాక ఇక్కడ వచ్చాం. మళ్ళీ చూస్తాం లేదు, 3 రోజులు అయితే వచ్చి ఎరగంట పని కడప ఎరగుంట. కడప నుంచి వచ్చినారా? దొరికేటుంటే ఈ ఊళ్ళో తోలుకుంటారు కదా. దొరికే ఈ ఊళ్ళకి దొరుకుతానైనా ఏంటో మనకే దొరకదు, దొరికేళ్ళకే దొరుకుతాను. ఇది వచ్చి అటు తీసుకుపోతున్నారట. దొరకదు మనకే. మాత్రం ఫస్ట్ 3 పాయింట్స్ పెట్టుకుంటాము. 3 పాయింట్స్ పెట్టుకుని టెస్టులు చేస్తాం. 7 పాయింట్స్ వచ్చింది. 7 వరకు వస్తాయి. ఎన్ని రావాలి? 8 దాటాలా. 8 దాటితే కూడా డౌటే. మళ్ళీ అడిషనల్ ఎదరగట్టి చెయ్య ఎదర. చేపించలే ఇంకా. నేను తీసుకుంటా ఉండండి. ఈ బాబు ఇక్కడే తీస్తున్నా, వీడియో తీస్తున్నా. ఏ ఊరు మీది? ఏ ఊరు? 1 కోటి రూపాయలు ఇస్తే మేము తవ్వుకున్నందుకు వీడియో తీసినా మాట్లాడతాము. ఏ ఊరమ్మా? మాది దోర్నాలయ్యా. దోర్నాల. దోర్నాల శ్రీశైలం దారిలో. ఎన్నాళ్ళు అయింది మీరు వచ్చి? నెల అయింది. డబ్బులు కాదు చేసుకుని శారది కొంత రూపాయలు ఏం చేయాలని ఆలోచన చేసుకున్నాం. ఈ వజ్రాలు దొరికే జొన్నగిరి ఎలా చేరుకోవాలో మన తెలుగు రాష్ట్రాల నుండి ఇప్పుడు తెలుసుకుందాం. మచిలీపట్నం ధర్మవరం అనేటువంటి ఎక్స్ప్రెస్ రాత్రి 7:50 మచిలీపట్నంలో బయలుదేరి విజయవాడ మీదుగా గుంటూరు నరసరావుపేట మీదుగా గుత్తి అనేటువంటి స్టేషన్ చేరుకుంటుంది. గుత్తి కోట అనేటువంటి స్టేషన్లో దిగి అక్కడ నుండి గుత్తి బస్టాండ్కి షేర్ ఆటోలు దొరుకుతాయి. 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. గుత్తి బస్టాండ్ చేరుకొని గుత్తి బస్టాండ్ నుండి జొన్నగిరి ఆటోలో 30 రూపాయలు ఇచ్చి చేరుకోవచ్చు. జొన్నగిరి ప్రక్కనే తుగ్గలి అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది.
ఆ గ్రామంలో కూడా ఉన్నటువంటి చేలల్లో వజ్రాలు విరివిగా దొరుకుతూ ఉంటాయి. హైదరాబాద్ నుండి చేరుకునేవారు ముందుగా కర్నూలు చేరుకొని అక్కడి నుంచి తొగ్గలి, జొన్నగిరి చేరుకోవచ్చు. కొంతమంది వజ్రాలు దొరికినాయి అంటున్నారు, కొంతమంది ఎన్ని రోజులు వెతికినా దొరకలేదంటున్నారు. అది భగవంతుడికి తెలియాలి. అదృష్టం ఉంటే తప్పనిసరిగా దొరుకుతాయని చెప్తున్నారు. చాలామంది వజ్రాలు దొరికిన వాళ్ళను కూడా మనం కలవటం, ఇంటర్వ్యూ ఇవ్వటం మీరు చూశారు కదా. చాలామంది ఈ వజ్రాలకని సుదూర ప్రాంతాల నుండి, ఒంగోలు నుండి, నెల్లూరు నుండి, హైదరాబాద్ నుండి, అనేక ప్రాంతాల నుండి చాలామంది జనం ఇక్కడికి వచ్చి వజ్రాలు వెతకడం జరుగుతుంది. అదృష్టం ఉంటే తప్పనిసరిగా దొరుకుతాయని వాళ్ళు చెప్తున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి దేవస్థానాల్లో తలదాచుకొని అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని పగలు అవగానే ఈ చేలల్లోకి వచ్చి వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి హోటల్స్లో వారు టిఫిన్, భోజనం ముగించుకొని ఇక ఈ వజ్రాలు వెతకడం పనిలోనే చాలామంది ఉంటారు. చూడండి, ఎంతోమంది కార్లు వేసుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్ రోడ్డు ప్రక్కనే మనకి ఎన్నో కార్లు కనబడుతున్నాయి. చూడండి, ఆ కార్లలో ఉన్నటువంటి వారు అందరూ కూడా వజ్రాల కోసం వెతకడం కోసం వచ్చినటువంటి వాళ్ళే. ఆ రోడ్డు ప్రక్కన వారి యొక్క వాహనాలు పెట్టేసి ఇక్కడికి చేలోకి వచ్చి వెతకడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చేలు కొంచెం విచిత్రంగా ఉంటాయండి. ఈ పొలాలన్నీ కూడా మట్టితోనే కాకుండా రాళ్లతో కలిసి ఉంటాయి. ఇక్కడ చేలన్నీ కూడా చిన్న చిన్న రాళ్లతోటి, మట్టితోటి ఉంటాయి. ఆ చిన్న చిన్న రాళ్లల్లో ఆ వజ్రాలు ఎక్కడున్నాయో వెతుకుతూ ఉంటారు. గతంలో చాలామందికి వజ్రాలు దొరికినాయని అక్కడ వాళ్ళు చెప్పుకోవడం మేము విన్నాం. ఒక్కొక్కరికి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షల రూపాయల వజ్రాలు కూడా దొరికినాయని అక్కడ ఉన్నటువంటి వారు, స్థానికులు, అక్కడ వజ్రాలు ఏరుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు చెప్పడం మేము విన్నాం. వాస్తవానికి ఏది నిజం, ఏది అబద్ధం అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. కొంతమందికి దొరికినవి కాబట్టే ఇంతమంది, ఇన్ని వందల మంది వచ్చి ఏరుతున్నారు కాబట్టి దొరుకుతున్నాయి అని మనం అనుకోవచ్చు. కానీ ఎంతో అదృష్టం ఉంటే కానీ అవి దొరకవు. జీవితంలో ఒక వజ్రం దొరికితే చాలు, వాడు తెల్లారేసరికి కోటీశ్వరుడు అయిపోతాడు. అదే ఆశతో ఎన్నో వందల మంది ఇక్కడికి వచ్చి ఈ వజ్రాల వేట చేస్తున్నారు. ఈ వజ్రాలు కనిపెట్టడం కూడా చాలా కష్టం. చూడడానికి గాజు రాళ్ళులాగా ఉంటాయి. అది వజ్రమో కాదో నాణ్యత ఈ ఏరుకునేటువంటి మనకి అంతగా తెలియదు. ఒక ఆయనకి ఏదన్నా ఒక తెల్లని వజ్రం లాంటి రాయి దొరికితే అది అందరూ గుమిగూడి అక్కడ చూడటం జరుగుతూ ఉంటుంది. ఆ ఊళ్ళోనే వజ్రాలు కొనేటువంటి వ్యాపారస్తులు కూడా ఉన్నారు. వారు తెలుసుకొని వెంటనే వచ్చి ఆ వజ్రం యొక్క నాణ్యతను పరిశీలించి వారు బేరం ఆడటం జరుగుతూ ఉందట. గతంలో వజ్రాలు దొరికినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి ముఖంలో ఎంతో ఆనందాన్ని కూడా మేము చూడడం జరిగింది. నెతకగా దొరుకుతాయని వాళ్ళు ఎంతో ఆనందంగా చెప్తున్నారు. అక్కడ ఏ సెంటరు లేకపోయినా ఈ వజ్రాలు వెతకడానికి వచ్చినటువంటి వారి కోసం ఒక హోటల్ కూడా పెట్టడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆహారానికి కానీ మంచినీళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక హోటల్ కూడా పెట్టడం జరిగింది. ఆ హోటల్లో టిఫిను, భోజనం, డ్రింకులు, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు అందించడానికి మాకు ప్రోత్సాహం ఇవ్వండి. ఈ వీడియోకి గట్టిగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి.
సమాచారం పూర్తిగా మీకు అర్థమవుతుంది. గుత్తి బస్టాండ్లో నైటు స్టే చేయడానికి లాడ్జెస్ అందుబాటులో ఉన్నాయి. బెడ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. ఎంతో కష్టపడి దూర ప్రాంతాల నుండి వచ్చి ఎంతో శ్రమపడి ఈ వజ్రాల వేటకు వచ్చిన వారందరికీ వజ్రాలు దొరకాలని మా పురాణామృతం ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. వచ్చిన ప్రతి వాళ్ళు ఆనందంతో ఇంటికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. వీడియోకి గట్టిగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.